కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమయ్యింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది. పలు కాలనీలో జనం బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ ఖమ్మం రోడ్లలోని అండర్ బ్రిడ్జ్ ప్రాంతం మునిగిపోయింది. గత 12 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 92.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మార్గాల్లో చెరువులు, వాగులు ఉప్పొంగి రాకపోకలు స్తంభించాయి. అర్ధరాత్రి నుంచి వర్షం కురవడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు అలాగే పూర్వ వరంగల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలు మునిగిపోయాయి. వరద నీరు పొంగి పొర్లుతున్న డ్రైనేజు ఇళ్లలోకి రావడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్లోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులు నాణ్యత లేకపోవడం, అశాస్త్రీయంగా అమలు చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. వరంగల్ నగరంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. దాదాపు 148.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు రోడ్డు, ఫాస్ట్ వరంగల్, హనుమకొండ కొత్త బస్టాండు, ఎస్ఆర్ నగర్, గిరి ప్రసాద్ నగర్, పెద్దమ్మగడ్డ, బత్తల బజారు, హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, సాయినగర్, రామన్నపేట, పొచ్చమ్మాయి దాసు, శివనగర్ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ప్రారంభించింది. గుడిసెలలో నివసిస్తున్న ప్రజలకు సహాయ కేంద్రాలను తరలిస్తోంది. టోల్ ఫ్రీ సహాయ నంబర్లు ఏర్పాటు చేయబడ్డాయి. వరంగల్ జిల్లాలో సంగెం మండలంలో అత్యధికంగా 202.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తరువాత వర్ధన్నపేటలో మండలంలోని 122.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జన్గాం జిల్లాలో కొండకండ్ల మండలంలో 126.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తరువాత జఫర్గఢ్ మండలంలో 93.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహబూబాబాద్ జిల్లాలో పెద్దవంగళ మండలంలో వడ్డే కొత్తపల్లి గ్రామంలో 120.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వాగులు, సరస్సులు, చెరువులు పొంగి పొర్లాయి. వాటిలో బురకపల్లి మరియు గుంజేటోపు వాగులున్నాయి. ప్రమాదకరమైన వాగులను దాటవద్దని లేదా చేపలు పట్టవద్దని పోలీసులు ప్రజలను సూచించారు.